హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మధు కిచెన్. ఈరోజు మీకు శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇవి: ఉడకపెట్టిన శనగపప్పు చేసి కడాయి పెట్టి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీ ముక్కలు కూడా వేసుకోవాలి. అడుగు మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. బాగా కలిపి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పసుపు తగినంత, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసుకోండి. దీన్ని అడుగు మాడకుండా తిప్పుతూ ఉండండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగినంత. కారం ఇష్టపడిన వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకోండి. నేను గ్లాసుడు వాటర్ పోసాను. ఒకసారి తిప్పి మూత పెట్టండి. తీసుకొని కలుపుకొని మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా దించేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది.